హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్. ఇది మనకు ప్రతి శనివారం అయితే సంత నడుస్తుంది. లొకేషన్ వచ్చేసి పెబ్బేరు మండలం, మునపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రం. ప్రతి శనివారం అయితే ఇక్కడ మార్కెట్ నడుస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్న కోడలు అయితే మనకు మంచిగా ఉన్నాయి. మరి వీటి ధరలు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం, ఎన్ని వంటలు ఉన్నాయి, ఏం లేదనేది. ఏం పేరు అన్న మీ పేరు? అన్న పేరు వచ్చేసి ఏం పేరు అన్న? కృష్ణ. కృష్ణ రేపల్లె. ఏం ధర చెప్పారు ఎద్దులని? రెండు లక్షలు. ఒకటి వచ్చేసి మనకు 1 లక్ష పడుతుంది. ఏ జోడి ఆ జాకి अपने को 2 लाख रुपया రేట్తో బోల్ రే. మరి ఎంతవరకు అడిగిరన్న బేరం మనది? 180 వరకు అడిగారు. 1,80,000. 1,80,000 తక్ ఫిర్ 95 ఇస్తుందాం అనుకుంటున్నారు. మీ ఫోన్ నెంబర్కి ఇట్లా చెప్తారన్న? 91 77 01 38 28. మరి కోడలు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రేపల్లి గ్రామం గద్వాల్ మండలం నుంచి అయితే రైతులు రావడం జరిగింది. ఒకసారి ఎద్దులను గెట్టే మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి వెనక భాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ముడిమాకులు కూడా మరి మనకైతే మంచిగా ఉన్నాయి. రైతుని అడిగి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఇక ఏమన్నా తన్నే వాళ్ళు అట్లా పొడిచాలు అట్లున్నాయి? తన్నేది పొడిచేది ఏం లేదు. 2 దిక్కులో పోతాయా లేకుంటే 1 సైడ్ పోతాయా? ఇక్కడ కట్టుకుని పోతాయి. 2 దిక్కులకు గ్యారంటీ పోతాయి, లెఫ్ట్కైనా రైట్కైనా. చూస్తున్నారు కదా, రైతు ఏమంటున్నాడు, మనకు 2 దిక్కులో పోతాయని చెప్తున్నాడు. లెఫ్ట్ అయినా రైట్ అయినా గడం కట్టుకున్న తర్వాతనే ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. పొడిచే తన్నాలు అట్లా ఏం లేవు, మంచిగా పిల్లలు పట్టుకుపోయినా వస్తాయి. చూస్తున్నారు కదా, మరి మీ దగ్గర ఏమేమి పనులు ఉండే? గుట్కా, రాగడి పొలాలు, మంచిగా నాట్లు, నారు బండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నారు బండ్లు కొట్టినాయి మంచిగా. చూస్తున్నారు కదా, ఇసుక బండ్లు కూడా తోలినాయి. చూస్తున్నారు కదా, పనికి మరి A to Z అన్ని రకముల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న ఎద్దులు. మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో అయితే మనకు బండ సైజు కడలేసి 2 సంవత్సరాలు అయిందంట దాదాపు. మరి రేట్ వచ్చేసి భారీగా చెప్పడం జరుగుతుంది. 2,70,000 2,17,000 చెప్తున్నాడు మనకు. రైతు అయితే మనకు అవైలబుల్లో లేదు. పక్కనున్న రైతు అయితే మనకు రేట్ చెప్పడం జరిగింది 2,70,000. దీన్ని ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మరి సంతలో మంచి అట్రాక్షన్ ఈరోజు ఎద్దు అయితే నిలుస్తుంది. మంచి సైజు ఉన్న ఎద్దు. చూస్తున్నారు కదా, దీని స్పెషాలిటీ అని ఎందుకన్నా అంటే 1 ఓటు ఎద్దుల కంటే మరి నార్మల్గా 2 ఓటలు ఉంటాయి, దీనికైతే 1 ఓటు అనే ఉంది. అందుకే ఇది స్పెషల్ అని చెప్తున్నా. మరి ఇది ఎక్కడన్నా బండ తోలుతుంటే చూస్తే ఎవరైనా రైతులు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు రైతు యొక్క నెంబర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. 9951666349. మరి ఎవరికైనా ఈ కోడే నచ్చినట్టుగా ఉంటే కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ రైతు మనకు ఎక్కడెక్కడ స్థానాలు గెలిచిందో, ఎన్ని వన్లలో గెలిచిందో రైతు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాడు. మరి ఎక్కడెక్కడ పందాలు తోలింది అనేది? సింగోటంలో 5th ప్లేస్ వచ్చింది. అది రాసాలలో 5th, కేశంపేటలో 5th. ఇది ఎవరిది? మనది బుల్ వచ్చేసి దవాష్పల్లిది. దీని జతది ఉందా, అది అయిపోయిందా? దాని జత ఇంటికాడ ఉంది. ఇదైతే మన మార్కెట్కి అయితే వచ్చింది. మరి మొత్తం మీద కొండ రైతు అయితే 2 తోన్ల బండపంద్యాలు 5వ స్థానం వచ్చిందని చెప్తున్నాడు. మరి ఎద్దైతే ఇరువాల సంతకైతే రావడం జరిగింది. ఫోన్ నెంబర్ చెప్పినావు కదా, ఫోన్ నెంబర్ ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టుగా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నాలు చేస్తుండండి. అన్న ఇది ఏ సైడ్ తోలుతుంది? లెఫ్ట్ సైడ్ తోలే ఎద్దు అని చెప్తున్నాడు. మరి చూస్తున్నారు కదా, భారీ సైజు ఒంగోలు ఎద్దు అయితే మనం పెబ్బేరు సంతలో ఈ వారం చూస్తున్నాం. చూస్తున్నారు కదా, అల్లరి చేస్తుంది ఎద్దు. మూదాడు పట్టుకొని ఇస్తలేదంట. జరు నిన్ను దాని ఎవరి నుంచి వచ్చారు మీరు? ఎల్కూరా. ఏం తెచ్చారు మళ్ళా? ఏడున్నాయి మీ అమ్ముతారా? ఎంత పోయినాయి? 40,000 లంబడి.
తూర్పు జాతి ఎద్దులు అన్నట్టు, తూర్పు జాతి ఎద్దులు. మరి లంబడు 40,000 అయితే అమ్ముకున్నాడంట. మాట్లాడు, నువ్వు కూడా ఎద్దున నాకు చెప్పు. ఎల్కూరు నీలపన ఎన్ని ఎద్దులు తెచ్చిండు? 2 తెచ్చిండు. 50 జాతి కోడలు తూర్పు జాతివే, ఒంగోలు. ఎంతకు పోయినాయి? 1,35,000. రేట్లు ఎట్లా ఉన్నాయి? తక్కువ ఉన్నాయా రేట్లు? ఈ వారం బాగానే ఉన్నాయి. రేట్లు ఏం లేవు, తక్కువ ఉన్నాయి ఎద్దులకు. గొర్రెల సంతలకు ఏమన్నా పోయినరా? పోలే. ఇక ఎద్దులు అయితే రేట్లు తక్కువ ఉన్నాయి, అనుకున్న రేటుకు పోలే. చూస్తున్నారు కదా, ఈ వారం రైతులు ఇట్లా చెప్తున్నారు. అనుకున్న రేటు వరకు అయితే మనకు రేట్లు లేవని చెప్తున్నారు. మరి బేరం బాగానే నడుస్తుంది, మీవి కాకుండా పక్కల స్లో ఉంది. అవునులేండి, కొంచెం స్లో ఉంది బేరం. వ్యాపారం అయితే స్లో ఉందంట. మీవి ఎన్ని గంటలకు అమ్ముడుపోయినాయి? పొద్దుగల 7 గంటలకే అమ్ముకున్నారు. 8 గంటలకు అయితే అమ్ముకున్నారంట రైతులు. ఈ వారం అయితే ముచ్చటగా మంచిగా చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ని. చూస్తున్నారు కదా. ఇంకోటి మరి నల్ల సైజు ఉన్న భారీ సైజు ఎద్దైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా సంతలో. మరి ఇది నల్ల కలర్లో ఉన్న 2వ సైజు భారీ సైజు ఎద్దు. మీకు ఈ వీడియోలో ఏ ఎద్దులు నచ్చినో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీని మరి రైతు అయితే మనకు అందుబాటులో లేనందువల్ల దీని రేట్ అయితే చెప్పడం లేదు. చూస్తున్నారు కదా. కొన్ని ఎద్దులకు మనం రేట్ ఎందుకు చెప్పామంటే రైతులకు ఇష్టం ఉండదు అన్నట్టు ఇంత ధర అని చెప్పడం. అందుకోసం అని చెప్పి రేట్లు అయితే చెప్పడం లేదు. అలాగే కొన్ని మనకు ఎలా ఉంటుందంటే ఫోన్ నెంబర్ చెప్తే కూడా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడనే అమ్ముకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ కూడా చెప్పకుండా ఉండడం అయితే జరుగుతుంది. అందుకే ఎక్కువ శాతం ఫోన్ నెంబర్ కూడా కొన్ని వీడియోలో మిస్ అవుతూ ఉంటాయి. కడలు వేసాను ఇవి 6 గంటలు ఉన్నాయి. ఏం ధరలు ఉన్నాయి ఇవి? 1,45,000, 1,45,000 అయితే చెప్తున్నాడు. మరి ఇవి 2 పక్కల పోతాయా, ఒక పక్కకు పోతాయా? ఒక పక్కకు పోతాయి. లెఫ్ట్ సైడ్ పోతుంది, రైట్ సైడ్ పోతుంది. 2 పక్కలు అయితే పోవని చెప్తున్నారు రైతు. మీరు ఎక్కడి నుంచి వచ్చిరన్నా? కడుకుంట్ల మండలం ఏది? మానపాడు మండలం. మరి జిల్లా వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే రైతులు రావడం జరుగుతుంది. మరి మీరు ఎన్ని గంటలకు సంతకు వచ్చిరు? 8 గంటలకు వచ్చిరా? మరి బేరం 7 వరకు వచ్చింది మీ ఎద్దులకు? 1,30,000 వరకు వచ్చింది. మీరు ఇచ్చేది ఫైనల్ 35కి వచ్చారు. 5,000 కాడైతే బేరం నిలబడ్డది. మరి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి. అన్న మీ నెంబర్ చెప్తారా? 89 నువ్వు చెప్పు. 8247895107. రైతు పేరు వచ్చేసి రమేష్ అన్న గారు అయితే మనకు ఎద్దులు అమ్మకానికి పెబ్బేరు సంతకు తెచ్చారు. మరి వీరి యొక్క ఫోన్ నెంబర్కు ఎద్దులు నచ్చితే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఏమేం పనులు చేసినాయి మన ఇంటి దగ్గర? ఇవి గడమే రైతు పని మొత్తం. ఇసుక పనులు ఏమైనా ఉన్నాయా? ఇసుక పనులు లేవు మనకి. ఇవి నారు పనులు ఏమైనా పోయినాయా? ఓన్లీ బయలు పనులు, గడమే. చూస్తున్నారు కదా, ఓన్లీ మనకు శిల్కలులా గడమేదోలే అని చెప్తున్న రైతు. మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటి దగ్గర ఉండి మీ ఆవులను ఎద్దులను ఎవరైనా అమ్ముకున్నాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కు వాట్సాప్ నెంబర్కు 1 నుంచి 2 నిమిషాల వీడియో తీసి వాట్సాప్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.